హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, సో అది కూడా చూడండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారనుకోండి, మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు టేప్తో కానీ లేదా ఆది బ్లౌజ్తో కానీ దేనితోనైనా సరే మీరు చక్కగా మెజర్మెంట్ చూసుకొని మీరు ఇట్టే బ్లౌజ్ అయితే కట్ చేసేయచ్చు. బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి అంటే ఇలా లైనింగ్ పీస్ ఉంటుంది కదా, సో మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేశారనుకోండి, ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ని ఏంటి అంటే మీరు నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే కట్ చేయాలి. వాష్ చేసుకున్న తర్వాత మీకు ఐరన్ బాక్స్ అవైలబుల్గా ఉంటే ఐరన్ చేసుకున్నారనుకోండి, క్లాత్ అనేది ముడతలుగా లేకుండా మీకు నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే నార్మల్గా ఐరన్ బాక్స్ లేనప్పుడు చేతితో ఈ విధంగా మీరు రఫ్ చేశారనుకోండి, మనకి క్లాత్ అనేది మెత్తగా స్మూత్గా ముడతలు రాకుండా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, ఫోల్డింగ్స్ అనేవి మనకి మన వైపు ఉండి ఆ ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు మనము మార్క్ చేసుకోవాలి. సరే, మనం బ్లౌజ్ కట్ చేసే ముందు ఎడ్జెస్ ఉంటాయి కదండి, సో ఈ ఎడ్జెస్ని ఏంటి అంటే ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండాలి, ఒకటి ఎగుడు ఒకటి దిగుడు లేకుండా, లేదా పీచ్ ఏదైనా సరే బయటకు వచ్చినా సరే మనకి ఫిట్టింగ్ అయ్యేసరికి బాగోదు. కాబట్టి ఒక పావించి ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని చక్కగా కట్ చేసేయాలి. చూసారు కదా, ఇలా కట్ చేసేసామనుకోండి, మనకి ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎగుడు దిగుడు లాంటివి ఏవి కూడా లేకుండా మనకి లైనింగ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. లైనింగ్ ఈక్వల్గా ఉన్నది అంటే మెయిన్ క్లాత్ కూడా మనము లైనింగ్ని బేస్ చేసుకునే కట్ చేస్తాం కాబట్టి, సో లైనింగ్ పీస్ని మనము నీట్గా మెజర్మెంట్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మరొక పావించి వచ్చేసి నేను ఇక్కడ ఖర్చుల గురించి అయితే ఉంచానండి. మనము బ్యాక్ పార్ట్ లాంటి ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసేటప్పుడు ఈ పావించి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వన్ అయితే మనము బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అయితే చూసుకుందాము. ఈ విధంగా బ్లౌజ్ని మొత్తం ఊక్స్ పట్టిని ఫోల్డ్ చేసేసుకొని కాజా పట్టి వరకు కూడా టేపు తోటి ఇలా మెజర్మెంట్ అనేది 1-2 సార్లు చూసుకోవాలండి. ఇలా చూసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి బ్లౌజ్ యొక్క నడుము సైజు ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి 28.5 ఉంది, అంటే 28.5 ఉందండి. సో మీరు ఏంటి అంటే ఇది 28.5 నడుము సైజు కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి 4 మడతల్లో ఈ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు 4వ భాగం తీసుకుంటే ఎంత అయితే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 4వ భాగం చూడండి, మనకి ఈ 4వ భాగం వచ్చేసరికి 7.5 వచ్చిందండి. సో ఈ 7.5ని ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి. మరొక 1 ఇంచ్ వచ్చేసరికి మనకి వెనక డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ గురించి. అలాగే నేను ఇక్కడ 2.5 లేదా అంటే 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు ఖర్చుల గురించి, లేదా 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 1.5 ఖర్చుల గురించి పెట్టేశానండి. సో ఇంతవరకు కూడా ఓకే కదండి. ఇప్పుడు ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడవు. సో ఈ బ్లౌజ్ యొక్క పొడవు కూడా చూసారు కదా, బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా, అంటే ఆ డాట్స్ వరకు కూడా, అంటే షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ వరకు కూడా టేప్ని ఈ విధంగా మలుచుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. దానికి మరొక 1/2 ఇంచ్ మనము మార్క్ చేసుకుంటే అది మనకి ఖర్చుల్లోకి పోతుంది. చూసారు కదా, ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14.5 ఉంది. ఈ 14.5కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని, అంటే 15 ఇంచులు బ్లౌజ్ పొడవు అన్నమాట. ఇది ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎగుడు దిగుడు లాంటివి ఏవి కూడా లేకుండా ఆ లైన్ అనేది మనకి స్ట్రైట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనం నెక్ షోల్డర్ గురించి తీసుకోవాలి. సో నెక్ షోల్డర్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇది ఏ సైజు బ్లౌజ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇది నడుము లూజ్ వచ్చేసరికి 28.5 కదండి. సో ఇది చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. సో చిన్న సైజు బ్లౌజ్కి నెక్ షోల్డర్ రెండు కూడా కలిపి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2.5. అలాగే ఈ యొక్క చెంక డౌన్ గురించి నేనైతే 6 ఇంచులు తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అనేది మార్క్ చేసేసాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది ఇంపార్టెంట్. ఈ చెస్ట్ లూజ్ చూడడానికి చాలామంది ఎక్కువగా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ మనకి తెలియాలి అంటే ఫస్ట్ బ్లౌజ్ని ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్ అనేది చూసారా ఇలా పైకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. మనకి ఆ నెక్ అంతా కూడా నీట్గా పెట్టుకోవాలండి. సో ఎక్కడ కూడా ఒగ్గులుగా కాకుండా మనకి నీట్గా ఇలాగా బ్లౌజ్ పైన, అంటే క్రింద ఫ్లోర్ పైన మనం ఇలా పరుచుకొని కనుక పెట్టుకున్నాం అనుకోండి, సో చంక దగ్గర నుండి చంకకు చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. మనం తీసుకునే ఈ చెస్ట్ లూజ్లో చూసారు కదా 18.5 ఉందండి. సో ఈ 18.5ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అందులో సగం అంటే 9.5 వచ్చింది. ఈ 9.5ని ఈ విధంగా మనము
ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. సో, చూసారు కదా! ఇది వచ్చి మనకు చెస్ట్ లూజ్ అండి. సో, మళ్ళీ మనము 1½ ఇంచులు ఖర్చుల గురించి మనం పెట్టుకున్నాం కదా! ఈ 1½ ఇంచ్ ఖర్చు గురించి ఇక్కడ పెట్టుకుంటే సరిపోతది. మనము ఈ చెస్ట్ లూజ్ అనేది నడుము లూజ్‌ని బట్టి కూడా అంటే నడుము లూజ్‌ని బేస్ చేసుకుంటూ కూడా చెస్ట్ లూజ్‌ని అయితే తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏంటి అంటే మాటికి ఆది బ్లౌజ్‌ని కానీ లేదా మెజర్‌మెంట్ టేప్‌తో కానీ చూసుకోకుండా చక్కగా నడుము లూజ్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా మనము చాలా ఈజీగా చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, చెస్ట్ లూజ్ అంటే నడుము లూజ్‌కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క రౌండ్ ఉంటుంది కదండీ, చంక రౌండ్. ఈ చంక రౌండ్ వచ్చేసరికి నేను 1.5 పెట్టుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకొని ఈ విధంగా రౌండ్ స్కేల్ ఉంటుంది. ఈ రౌండ్ స్కేల్ తోటి ఇలా మార్క్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇది బిగినర్స్‌కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామంది ఈ రౌండ్ అనేది కరెక్ట్‌గా తీయలేరు కదా! అలాంటి వారు ఇలాంటి రౌండ్ స్కేల్ తీసుకున్నారనుకోండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రౌండ్ కూడా నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ డీప్. ఈ నెక్ డీప్ చూడండి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఇది దగ్గర 10 ఇంచులు ఉందండి. సో, ఈ 10 ఇంచులకి మీరు ఒక పావు ఇంచ్ అంటే 10 పెట్టుకుంటే సరిపోతది. పావు అంటే మనం మొత్తం స్టిచ్ చేసేసరికి మనకి 10 ఇంచులకి వస్తుంది. ఆ పావు అనేది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడి నుంచి కూడా నేను 10 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదండీ! ఇది నెక్ డీప్ అండి. సో, ఇది డీప్ నెక్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలామంది పైన మనం 2½ నెక్‌కి తీసుకున్నాం కదా! ఆ 2½కి మరొక ½ ఇంచ్ యాడ్ చేసేసుకొని 3 ఇంచెస్ మనం తీసుకున్నాం అనుకోండి, నెక్ అంతా కూడా మనకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఏంటి అంటే ఆ బ్యాక్ డీప్ అనేది మనకి ఏంటి అంటే బాగా బ్రాడ్‌గా వస్తుందండి. అంటే మనకి ఫిట్టింగ్ కూడా చాలా బావుంటుంది. సో, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోస్‌ని షేర్ చేయండి. మన ఛానల్‌లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో, తప్పకుండా చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.